సమస్త సృష్టిని ఒకటిగా చేయుటకును పరమును వీడి భువికి వచ్చిన ప్రేమ స్వరూపుని దర్శించి పూజింప త్వరపడి రండి. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం ఘన స్వాగతం. సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం దైవజనులకు సుస్వాగతం. ఈ నూతన వెళాంకని ఆరోగ్యమాత మందిరము నిర్మించబడిన తరువాత దివ్య పూజా బలిని నేను మొట్టమొదటిసారిగా ఇక్కడ సమర్పిస్తూ ఉన్నాను. అదిను మరియ మాత యొక్క జన్మదినోత్సవం రోజున ఈ పరిశుద్ధ దివ్య పూజా బలిని సమర్పించే అవకాశము లభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మరి ఈరోజు మరియ మాత యొక్క పేరు ఆరోగ్యమ్మ అనే పేరులు కలిగిన వాళ్ళందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రేమపూర్వకంగా ఈ మహోత్సవ పూజకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ కన్య అయిన మరియ మాత జన్మదినోత్సవమును ఆనందంతో కొనియాడుదాం. ఎందుకంటే ఈమె నుండియే నిత్య సూర్యుడైన మన దేవుడైన క్రీస్తు ఉదయించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈ యొక్క దివ్య బలి పూజను అర్పించడానికి వచ్చిన మనందరం కూడా ఒకవేళ దేవుని ప్రణాళికకు విరుద్ధముగా మనం జీవించినట్లయితే, మన ప్రణాళికను దేవుని ప్రణాళికతో కలపకుండా నా ఇష్టం వచ్చిన జీవించడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే, పశ్చాత్తాప హృదయంతో ప్రభువా మీ చిత్తమును తెలుసుకోవటానికి, మీ ప్రణాళికలు సహకరించడానికి తగిన వరమునిమ్మని ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్యబలి యోగ్యంగా పాల్గొనుటకు మన పాపములను తప్పిదములను ఒప్పుకొందాము. కరుణామయా
కరుణించి నన్ను కాపాడరావా కరుణామయా ఓ యేసువా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఇక్కడ చేరిన మనందరి పైన దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. దివిలో దేవునికే మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. పితకుడి ప్రక్కన కూర్చున్నవారా, పితకుడి ప్రక్కన కూర్చున్నవారా, పవిత్రాత్మతో ఏకమయ్యున్నవారా, మహిమా మహిమా. దివిలో దేవునికే మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. దివిలో దేవునికే మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. పరిశుద్ధ దేవా, ప్రభువుల ప్రభువా, పరిశుద్ధ దేవా, ప్రభువుల ప్రభువా, త్రియేక దేవా నీకే స్తుతి మహిమా మహిమా మహిమా. దివిలో దేవునికే మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. దివిలో దేవునికే మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీ దాసులకు స్వర్గానుగ్రహపు వరములను ప్రసాదింపుమని బ్రతిమాలుచున్నాము. పవిత్ర కన్య అయిన మరియమాత జన్మదినోత్సవము నాడు ఆమె పుత్రుని జననము ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపుమని నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మనాదుడైన క్రీస్తు ప్రభువు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. యెరూషలేము పౌరులారా, మీ సైన్యములను సిద్ధము చేసుకొనుడు. శత్రువులు మనలను ముట్టడింతురు. వారు ఇజ్రాయేలు నాయకునిపై దాడి చేయుచున్నారు. ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు. కానీ
ఇజ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కనువరకును ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనమున నుంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇజ్రాయేలు ప్రజలతో కలియుదురు. అతడు ప్రభువు బలముతో, ప్రభువైన దేవుని ప్రభావముతో తన మందలను పాలించును. లోకములోని నరులెల్లరూ అతని ప్రభావమును అంగీకరింతురు కనుక వారు క్షేమముగా జీవింతురు. ఇది ప్రభువు వాక్కు. వందనం. దేవుడమ్మ దేవుడమ్మా, పాపుల వైద్యుడమ్మా. దేవుడమ్మ దేవుడమ్మా, ఓ పాపుల వైద్యుడమ్మా. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. పాపమెంత సోకిన, శాపమెంత కలిగిన, పాపమెంత సోకిన, శాపమెంత కలిగిన, దేవుడే వైద్యుడమ్మా నీకు నాకు. ప్రియులారా రాగండి, రక్షణ పొందండి. యేసే వైద్యుడు, యేసే రక్షకుడు, యేసే వైద్యుడు, యేసే మన రక్షకుడు. దేవుడమ్మ దేవుడమ్మా, పాపుల వైద్యుడమ్మా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మూడవ అధ్యాయము పవిత్ర వచనములు 31 నుండి 35 వరకు. మార్కు సువార్త 3వ అధ్యాయము పవిత్ర వచనములు 31 నుండి 35 వరకు. అప్పుడు ఆయన తల్లియు సోదరులను వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనసమూహము ఆయన చుట్టూను కూర్చుండి ఉండెను. నీ తల్లియు నీ సోదరులను మరియు నీ సోదరీలను వచ్చి వెలుపల నీ కొరకు కాచుకొని ఉన్నారు అని కొందరు చెప్పిరి. అందుకు యేసు, నా తల్లి ఎవరు, నా సోదరి సోదరుడెవరు అని తన చుట్టూనున్న జనులను చూచి, ఇదిగో వీరే నా తల్లియు నా సోదరులను, ఏలయన దేవుని చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు నా సోదరి నా తల్లి అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తు స్తుతి కలుగునుగాక. ఈ సాయంకాలం వేళ ఈ పరిశుద్ధ పుణ్యక్షేత్రానికి విచ్చేసిన మీ అందరికీ పరిశుద్ధ ఆరోగ్యమాతగా కొనియాడబడుతున్న మరియ తల్లి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, ప్రపంచంలో అత్యంత సుందరమైన
నగరాలలో ప్యారిస్ నగరం ఒకటి అని మనకు తెలుసు. అత్యంత ఎత్తైన ఈఫిల్ టవర్ కూడా ఉన్నది ఈ నగరంలోనే అని మనకు తెలుసు. ఈ ప్యారిస్ నగరానికి సమీప గ్రామములో రీటా అనే భక్తురాలు ఉండేదట. ఈమె పూజా ప్రార్థనలు భక్తి క్రియలలో పాల్గొంటూ వాటితో పాటు అనేకమైన సేవా కార్యక్రమాల్లో చేయడానికి ముందు వరుసలో ఉండి ఎంతో చురుకుగా పాల్గొంటూ ఉండేది. ఒకరోజు వృద్ధాప్య ఆశ్రమంలో ఉన్నవారికి సేవ చేయడానికి ఈ రీటా గుర్రపు బండి మీద ప్రయాణం చేస్తుంటే అది అదుపు తప్పి ఆ బండి కాస్త బోల్తా పడి ప్రమాదానికి గురి అయిందట. దానివల్ల రీటా గారికి చాలా తీవ్రమైన గాయాలయ్యాయి. కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. ఒకరోజు ఈ గాయాల బాధ తట్టుకోలేక, ఓ ప్రభు, నీవు నన్నెందుకు ప్రమాదానికి గురి చేశావు? నేను నీ నిమిత్తము నీ సేవల నిమిత్తమే వెళుతూ ఉన్నాను కదా, అయినా తీవ్ర గాయాలతో రక్తం చిందే అంత ప్రమాదము ఎందుకు జరిగించావు అని ప్రభువును అడుగుతూ తన యొక్క బాధను వెళ్ళబుచ్చే క్రమములో ప్రభువు ఆమెకు ఈ విధంగా సమాధానం ఇచ్చాడంట. మరి ఏం చేయనమ్మా, నేను ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తానో, నన్ను ఎవరు ఎక్కువగా విశ్వసిస్తారో వారికే ఎక్కువగా పరీక్షలను శ్రమలను నేను కలగజేస్తాను అని ప్రభువు అన్నారట. ప్రియ స్నేహితులారా, పాత నిబంధన కాలంలోనూ నూతన నిబంధన కాలంలోనూ మరి శ్రీసభ చరిత్రలోనూ దేవుణ్ణి విశ్వసించిన వారెందరో ఎన్నో బాధలకు శ్రమలకు గురి అయిన వారున్నారు. అనివార్యమైన ఆ బాధలను శ్రమలను అనుభవించి వాటి ద్వారా ఎంతోమంది పరిపూర్ణతను సాధించారు. రీటా ఈ బాధలను శ్రమలను అనుభవించి పరిపూర్ణతను సాధించి నేడు పునీత రీటాగా శ్రీసభలో కొనియాడబడుతుంది. ఈ విధంగా ప్రతిరోజు బాధలను కష్టాలను అనుభవించే వారిని ఎంతోమందిని మనము చూస్తూ ఉంటాము. బాధలు కష్టాలు లేనివారు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరేమో. ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి, ప్రతి కుటుంబంలో ఏదో ఒక కష్టం, ఏదో ఒక బాధ, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక కొరత ఉంటూనే ఉంటుంది. ఈ బాధలు ఎన్నో రకాలు. ఈ బాధలకు ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. కొన్ని మానవ అపరాధాలు, కొన్ని స్వయంకృతాపరాధాలు, మరికొన్ని కొందరి దుష్ట ప్రవర్తన వలన వారు చేసే మోసం, దగ, దుష్ట క్రియల వలన వారికి ఎదుటి వారికి కష్టాలు బాధలు రావచ్చు. అందుకే కీర్తనకారుడు 107:17 ఈ విధంగా అంటున్నారు, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేతను బాధలు తెచ్చుకుందురు, బాధలు కలిగింతురు అని అంటున్నారు. మరి ఈ కష్టాలకు బాధలకు కారణం ఎవరైనా ఏదైనా ప్రతి మనిషి జీవితంలో బాధల కష్టాల అనుభవం గుండా పోవలసిందే, బాధల భారం భరించవలసిందే, కష్టాల కావిడి మోయవలసిందే. ఈ ప్రపంచం, ఈ సమాజం సుఖ సంతోషాలతో మాత్రమే నిలయమైనది కాదు. దుఃఖం, విచారం, బాధలు, కష్టాలకు కూడా అది నెలవు. మానవుని జీవితంలో ఆనందం, బాధ, మాధుర్యం, విషాదం, ఉష్ణం, శీతలం, సంతుష్టి, అసంతుష్టి, ప్రశాంతత, ఆందోళన,
భద్రత, అభద్రత అన్నీ ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రకృతిపరమైనవి, కొన్ని సహజంగా వచ్చేవి, మరికొన్ని దైవ నిర్ణయాలు అంటారు పెద్దలు. అందుకే దేవునిపై విశ్వాసం ఉన్నవాళ్ళు ఎన్ని కడగండ్లు విరుసుకుపడ్డా కుంగిపోరు, నిరాశ చెందరు, అపజయాలకు తలవంచరు. దృఢ విశ్వాసంతో వాటిని స్వాగతిస్తారు. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళుతూ వారి వారి జీవితాలను జీవిస్తూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. జీవితంలోని సుఖ సంతోషాల ద్వారా, అందును ముఖ్యంగా కష్ట నష్టాల ద్వారా, బాధల ద్వారా దైవ ప్రసన్నతను మనం పొందగలుగుతాము, దైవ సంబంధంలో పెరగగలుగుతాము. అయితే జీవితంలో కలిగే బాధలు, ఆపదలు చాలామంది ఆటంకాలుగా భావిస్తారు. వాస్తవానికి అవి ఆటంకాలు కాదు. ఆపదలు అనేవి భగవంతుని నుంచి లభించేటువంటి ఆశీర్వాదాలు. ప్రతి మనిషి జీవితంలో బాధలు అనుభవిస్తే కానీ బతుకు విలువ తెలియదు. మనం సుఖంలో అన్నీ మర్చిపోతాం, కానీ బాధలు అనేవి మానవ జీవితానికి అనుభవాన్ని నేర్పుతాయి, బాధ్యతలను తెలియచేస్తాయి. అసలు బాధలు, కష్టాలు అనేవి లేకపోతే బతుకు బాగుపడదు, బతుకు మీద రుచి ఉండదు, జీవితము రుచించదు. వాస్తవానికి సుఖాల కంటే కష్టాలే ఎక్కువ మేలు చేస్తాయని పెద్దలు అంటూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక పునీతుడు ఈ విధంగా అంటున్నాడు, పుణ్యక్రియల వలన సుఖం అనుభవానికి వస్తుంది, సుఖం అనుభవించగానే పుణ్యం కాస్త తరిగిపోతుంది. కానీ పాపక్రియల వలన బాధ కలుగుతుంది, బాధలు అనుభవించగానే పాపాలు ప్రక్షాళమైపోతాయి అని అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, సృష్టిలో ఏ ప్రాణి తన పాపక్రియల ఫలితాన్ని అనుభవించకుండా తప్పించుకోలేదు. ఆ కష్టాలను, బాధలను ఎంతగా అనుభవిస్తే ఆపై అంత చక్కటి దీవెనతో కూడిన జీవితం లభిస్తుంది. అయితే ఏ తప్పుల వలన బాధలు, కష్టాలు కలిగాయో ఆ తప్పులు మరొకసారి చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి దేవుని బిడ్డలు అని తెలుపుతూ ఉంది ఈ వాక్యము. బాధలు, కష్టాలు మనల్ని భగవంతుని వైపు నడిపిస్తాయి. బాధలు, కష్టాలు క్రమశిక్షణ నేర్పేందుకే దేవుడు తన బిడ్డలకు కలిగిస్తాడంట. ఈ క్రమశిక్షణ అలవాటు పడాలంటే ప్రతి ఒక్కరూ కొంత సాధన చేయాలి. ఆ సాధనయే దైవ నామస్మరణ. భగవంతుని నామస్మరణ మనల్ని పవిత్రం చేసే మార్గాలలో ఉత్తమమైనటువంటి మార్గం. భగవంతుని నామస్మరణ చేస్తే మనకు మనోబలం సిద్ధిస్తుంది. అప్పుడు బాధల భారానికి, కష్ట నష్టాలకు ఆందోళన పడకుండా ఓర్పుతో ఉండి ఒడుపుగా ప్రయత్నించి ప్రతిదానిని ఈ లోకంలో మనము సాధించగలుగుతాము. అంతేకాని సుఖ సంతోషాలకు పొంగిపోకుండా, కష్ట నష్టాలకు కృంగిపోకుండా సమభావంతో రెండింటిని స్వీకరించేటువంటి స్వభావము దేవుని బిడ్డలు కలిగి ఉండాలని ఈరోజు మనం నేర్చుకోవాలి. అంతేకాని అమూల్యమైన ఈ జీవితాన్ని అర్థం లేని పనులతో, ఆలోచన లేని ప్రశ్నలతో వ్యర్థం చేసుకోకూడదు. ఆ దేవుడు మాకెందుకు, మా కుటుంబానికి ఎందుకు ఇన్ని కష్టాలు, ప్రపంచంలో ఇంకెవరు లేరా, వాదన చేస్తూ ఉంటాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి జీవితంలో ఏ పరిస్థితిలోనైనా దైవనామ స్మరణ చేయగలగాలి దేవుని బిడ్డలు. అప్పుడు ఆ దైవమే మన ధైర్యం అవుతుంది అన్నటువంటి పరమ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒకసారి చావు బతుకుల మధ్య ఉన్న ఓ వృద్ధురాలి మంచం చుట్టూ ఇరుగు పొరుగు వారున్న అందరూ కూడా చేరి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారంట. ఆమెతో, అమ్మా భయపడవద్దు, నువ్వు దిగులు పడగాకు, కష్టం వచ్చిందని, రోగం వచ్చిందని కుంగిపోగాకు
అని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఆ వృద్ధురాలు మెల్లగా కళ్ళు తెరిచి వాళ్ళతో ఈ విధంగా అన్నదంట, భూమి మీద బురదలో నిలబడ్డవారు కుంగిపోతారు, కానీ నేను బండ మీద, యేసుక్రీస్తు అనే బండ మీద నిలబడ్డాను కనుక నేను కుంగిపోను, ఎన్నటికి కుంగిపోను అని ఎంతో సంతోషకరంగా ఆమె మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిశ్చేష్టులైపోయారంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియ స్నేహితులారా, దేవునిపై నమ్మకం ఉంచేవారు కొండలాగా నిశ్చలంగా ఉంటారని బైబిల్ చెబుతూ ఉంది. ఉదాహరణకు భక్తుడు యోబుది కూడా అలాంటి విశ్వాసమే. యోబు జీవితంలో అర్థం కాని పరిస్థితులు, ఊహించని సమస్యలు ఎదురైనప్పుడు ఎలా స్పందించాడో దాన్ని చూసి మనమందరం కూడా నేర్చుకోవాలి. వాట్స్ హ్యాపెనింగ్ దేర్? యా, కైండ్లీ పే అటెన్షన్. యోబు యొక్క నిశ్చలమైన విశ్వాసానికి, అచంచలమైన అతని విశ్వాస స్థాయికి గుండె నిండా ఆనందంతో పొంగిపోయినటువంటి ఆ దేవదేవుడు పోగొట్టుకున్న దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా యోబుకి ఇచ్చాడని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే మాదిరి మన విశ్వాసంలోని నిజాయితీని, మన విశ్వాసంలోని పటుత్వాన్ని, మన విశ్వాసంలోని సౌశీల్యాన్ని ఎప్పటికైనా దేవుడు గుర్తిస్తాడని, గుర్తించి నీ విశ్వాసానికి రావలసిన దీవెన ఎంత ఉందో దానికి ఎన్నో రెట్లు నీకు కలగచేస్తాడని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని ప్రతి కష్టానికి, నష్టానికి, బాధకి మనము కుంగిపోకూడదు. మన చుట్టూ దట్టంగా అల్లుకుపోయిన కష్టాల దొంతరుల చీకటి పొరలకు ఆవతల దేవుడు చక్కని గమ్యాన్ని సిద్ధం చేసి ఉంచుతాడని ప్రతి విశ్వాసి కూడా నమ్మాలి. దెర్ ఈస్ అ బ్యూటిఫుల్ ఫ్రేజ్ ఇన్ ఇంగ్లీష్, ఆఫ్టర్ ఎవ్రీ డార్క్ క్లౌడ్ దెర్ ఈస్ ఎ సిల్వర్ లైన్. ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. ఆఫ్టర్ ఎవ్రీ డార్క్ క్లౌడ్ After every dark cloud, there is a silver line. Very there is a beautiful, silver meaningful statement. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, జీవితంలో చీకటి ఎంత వాస్తవమో రాబోయే వెలుగు కూడా అంతే వాస్తవం. అలాగే జీవితంలో సుఖము ఎంత వాస్తవమో కష్టము కూడా అంతే వాస్తవము. అందుకే ఈ భూమిని కన్నీటి కనుమ అని అంటారు పెద్దలు. ఎందుకంటే మానవుల కన్నీటినన్నిటినీ ఒక చోట ప్రోగు చేస్తే అది ఒక మహాసముద్రమే అవుతుందంట. అన్ని రకాలుగా మానవులు కష్టాలు, బాధలు అనుభవిస్తూ ఉంటారు. గాబ్రియేలు దూత శుభవార్తతో ఆరంభమయ్యాయి ఆమె కష్టాలు, శ్రమలు. ఈ దూత వర్తమానం మానవాళికి శుభవార్త అయితే మరియమ్మకు బాధల వార్త అయింది. ఎందుకంటే కన్యకగా తాను వివాహము కాకుండానే గర్భం దాల్చడం అవమానంతో కూడిన ఆందోళన కాగా, నిశ్చితార్థం చేయబడిన యోసేపుకు తలవంపు తెచ్చే కలవరముగా అయింది. మరొక వైపు నిండు గర్భముతో గాడిద మీద కొండలు గుట్టలు దాటుతూ రాత్రి పగళ్ళు ప్రయాసంతో కూడిన ప్రయాణంతో ఎంతో కష్టంగా ఆమె యొక్క జీవిత ప్రయాణం సాగింది. అంతలో బెత్లెహేము నగరంలో 2 సంవత్సరాల లోపు పసిబిడ్డలను చంపమని హేరోదు ఆదేశం ఆమెను ఎంతో కలవరానికి గురి చేసింది. మళ్ళీ ఆ పసికందును ఎత్తుకుని గాడిదపై 100 మైళ్ళ ఈజిప్టు ప్రయాణం ఎంతో భారంతో సాగింది. ఈ విధంగా ఒకటేంటి రెండేంటి ఆమె యొక్క కష్టాలు చెప్పుకుంటూ పోతే ఒక రోజైనా కూడా సరిపోదు. ఈరోజు ఉదయం ఇంగ్లీష్ పూజ అయిపోయిన తర్వాత ఆ పూజలో పాల్గొన్నటువంటి 4-5 గురువులు మేము కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు ఈ మధ్య జరిగినటువంటి కొన్ని అద్భుతాల గురించి ఫాదర్లు మాట్లాడుతూ ఉన్నారు. కర్నూలు ఆ ఏరియాలో మరియమాత కన్నీటి రక్తము వచ్చిందని, ఇటు విజయవాడ వైపు ఇంకొక చోట మరియమాతకు కన్నీరు రక్తం కారిందని, ఈ విధంగా మరియమాత యొక్క బాధల గురించి, కష్టాల గురించి చెబుతూ ఉన్నప్పుడు నేను వారితో ఈ విధంగా స్పందించాను. ఐ డోంట్ లైక్ టు సీ మదర్ మేరీ ఎనీమోర్ షెడ్డింగ్ టీయర్స్ ఆఫ్ బ్లడ్.
అంటే రక్త కన్నీరు కార్చడం నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఐ వాంట్ టు సీ బ్యూటిఫుల్ స్మైల్ డాన్సింగ్ ఆన్ మదర్ మేరీ బికాస్ షీ హ్యాడ్ సఫర్డ్ ఇనఫ్ ఇన్ అవర్ లైఫ్. తన యొక్క జీవితంలో భరించవలసిన కంటే పడవలసినటువంటి కష్టాలు ఇంకా ఎన్నో పడింది ఆమె. ఇంకా తాను కన్నీటి రక్తాన్ని కార్చవలసిన అవసరం లేదు. You just go and see the Velangani Mata in the shrine here. Last 2 days we are finding Mother Mary beautiful smiling face అని చెప్పాను. ఇక్కడ ఉన్నటువంటి వెలాంగని మాత స్వరూపము 2-3 రోజుల నుంచి ఆ వెలాంగని మాత స్వరూపం బాగా నవ్వుతున్నట్టుగా కనిపిస్తుంది. దట్స్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. ఐ డోంట్ వాంట్ టు సీ మదర్ మేరీ ఎనీ మోర్ షెడ్డింగ్ టీయర్స్ ఆఫ్ బ్లడ్. మనలో ఎవరు కూడా దానికి కారణం కాకూడదు. ఎందుకంటే మరియమ్మ యేసు ప్రభువులాగా నీ కొరకు నా కొరకు ఎన్నో కష్టాలను అనుభవించింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరియమాత అనుభవించబోయేటువంటి కష్టాలను గురించి మాట్లాడుతూ సిమియోను ప్రవక్త ఈ విధంగా అంటున్నాడు, ఒక ఖడ్గము నీ హృదయమున దూసుకొని పోవును అని సిమియోను ప్రవక్త ప్రవచించినట్లుగానే గాబ్రియేలు దూత వర్తమానంతో ఆరంభమై ఆమె యొక్క కష్టాలు బెత్లెహేము పశువుల పాక సాక్షిగా అటు ఇటు ప్రయాణాలతో బరువై ఈజిప్టులో తీవ్ర రూపం దాల్చి యెరూషలేములో పిలాతు న్యాయ తీర్పుతో కలువరి శిలువ మరణంతో మరియ తల్లి బాధలు పతాక స్థాయికి చేరుకున్నాయి. అయితే తన కళ్ళ ముందే తన కుమారుని శిలువలో ఘోరాతి ఘోరంగా చంపి ఆ తల్లి ఒడిలోనికి దించినప్పుడు ఆమె అనుభవించిన బాధ వర్ణింపలేనిది, మాటల్లో చెప్పలేనిది అన్న విషయము మనకందరికీ తెలుసు. మరి ప్రియ మరియమాత భక్తులారా, మరియమాత కష్టాలు అనుభవించి కష్టాలు ఎరిగినటువంటి తల్లి. మరియమాత బాధలు అనుభవించి బాధలు ఎరిగినటువంటి తల్లి. వేదనలు అనుభవించి వేదనలు ఎరిగినటువంటి తల్లి. ఈ విధంగా కలవరం ఆందోళన కలిగిన ఏ సందర్భంలోనూ, కష్టాలు బాధలు కలిగిన ఏ సందర్భంలోనూ విశ్వాసాన్ని కోల్పోక కడవరకు ధైర్యంగా నిలిచింది తల్లి మరియ. కష్టాలపై, బాధలపై, శ్రమలపై విజయాన్ని సాధించి నేడు ఇక్కడ ఉన్న మనందరికీ ఆదర్శంగా నిలిచింది తల్లి మరియ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మరియ మాతకి. 1 పేతురు 4:19 ఈ విధంగా వాక్యము సెలవిస్తుంది, దేవుని చిత్త ప్రకారము బాధలు అనుభవించువారు సత్ప్రవర్తన గలవారై నమ్మదగిన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగింతురు అంటుంది. దేవుని చిత్తానికి తలవగ్గిన ప్రప్రథమ వ్యక్తి తల్లి మరియ. బాధల భారాన్ని విశిష్టమైనటువంటి విశ్వాసంతో మోసి పవిత్రతను సాధించిన ప్రథమ వ్యక్తి తల్లి మరియ. కష్టాల కడలి నుండి పరిపూర్ణతను సాధించిన ప్రప్రథమ స్త్రీ తల్లి మరియ. యాకోబు లేఖ 1:2 చదివినట్లయితే, మీరు పలు విధములైన కష్టములను పలు విధములైన పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు ఏ కొరతయు లేక పరిపూర్ణతను పొందగలరు అని వాక్యంలో తెలియజేస్తుంది. కనుక ప్రియ సోదరులారా, మరియ తల్లి మాదిరిగా మన విశ్వాస ప్రయాస జీవితంలో ప్రతిబంధకాలు, అరిష్టాలు ఎన్నెదురైనా మనము పొందబోయే పవిత్రతను, పొందబోయే పరిపూర్ణతను, దాని ఫలితమైనటువంటి రక్షణను, రాబోయే పునర్జీవ భాగ్యాన్ని, ముందున్న మహిమను గ్రహిస్తే దేన్ని కూడా కష్టంగా, బాధగా తోచము. అందుకే కష్టంలోనూ ఆనందం పొందాలని పేతురు గారు చెబుతున్నాడు. 1 పేతురు 4:12 మనం చదివినట్లయితే, మీరు ఒక బాధాకరమైన పరీక్షకు గురి అయినప్పుడు, కష్టపడుచున్నప్పుడు అదేదో అసాధారణమైనట్లుగా ఆశ్చర్యపడకుడు, కానీ క్రీస్తు బాధలలో పాలు పంచుకుంటుమి అని మీరు అనుకొనుడు అని ఆనందింపుడు అని పౌలు గారు చెబుతున్నారు. క్రీస్తు బాధలలో పాలు పంచుకుంటుమి అని ఆనందింపుడు అని చెబుతున్నాడు. అదేవిధంగా పౌలు రోమిలకు రాసిన లేఖ 10:13 ఈ విధంగా చెప్తున్నాడు, మానవునికి సాధారణము కాని ఏ శోధనను దేవుడు కలగనీయడు. ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ మానవుడికి సాధారణము కాని ఏ శోధనను కలగనీయడు అంటున్నాడు. ఉదాహరణకు ఏ పాత్రకు ఎంత పరిమాణంలో నీరు పోయాలో అంతే పరిమాణంలో నీళ్లు నింపుతాం కదా. గ్లాసులో నీరు బిందె అంత నీరు పోయాం కదా. గ్లాసులో బిందె అంత నీరు పోయాం కదా. బిందెలో బావి అంత నీరు పోయాం కదా. అదేవిధంగా ఎవరి శక్తిని బట్టి వారికి పలు విధాల కష్టాలు పరీక్షలు ఎదురవుతాయి. మరొక గొప్ప ఉదాహరణ రవీంద్రనాథ్ ఠాగూర్ చెబుతున్నారు. ఆకారం లేని ఒక పెద్ద బండరాయి శిల్పి చేతిలో అనేక దెబ్బలు తింటే కానీ అది ఒక అందమైన బొమ్మగా మారదు. బండను అందమైన బొమ్మగా మలిచే క్రమంలో ఆ శిల్పి ఆ బండను సుత్తితో ఎంత అవసరమో అంతే దెబ్బ కొడతాడు, కానీ ఇష్టం వచ్చినట్టుగా దాన్ని కొట్టడు. ఒకవేళ ఇష్టం వచ్చినట్టుగా ఆ బండను కొడితే తాను తలచుకున్న ఆకారంలో దాన్ని మలచలేడు. ఆ రాయి ఎంత దెబ్బనైతే భరించగలదో అంతే కొడుతూ బండరాయిని ఒక అందమైన శిల్పంగా మారుస్తాడు. శిల్పి దాన్ని కొడుతున్నప్పుడు, దాన్ని అందంగా మలిచేటప్పుడు ఆ బండ నన్ను కొట్టొద్దు అంటే దాన్ని అందమైన ఒక బొమ్మగా తీర్చిదిద్దలేడు. అదేవిధంగా సృష్టి శిల్పకర్త భగవంతుడు మనల్ని పరిపూర్ణులుగా చేసే ప్రయత్నంలో నేనును నా తండ్రియు పరిపూర్ణుడైనట్లు మీరును పరిపూర్ణులు కండి అని పలికిన ఆ క్రీస్తు ప్రభు నిన్ను పరిపూర్ణులుగా చేసే ప్రయత్నంలో ఇదిగో ఈ కష్టాలు బాధలు కలిగిస్తూ ఆ దెబ్బల ద్వారా నిన్ను పరిపూర్ణులు చేసే ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంతవరకు అవసరమో నీకు అంతవరకే ఆ కష్టాలు కలిగిస్తారు. ఒక్కొక్కరికి వారి వారి స్తోమతలను బట్టి కష్టాలను బాధలను ఇస్తుంటారు. మరి వాటిని స్వీకరించి మనము పరిపూర్ణతను పొందడానికి ప్రయత్నం చేయాలి. మరి ఈ కష్టాల నుండి బయటపడే మార్గం కష్టాలను అనుభవించడం ద్వారానే. బాధల నుండి బయటపడే మార్గం బాధల భారాన్ని మోయడం ద్వారానే. మనము అనుభవించే ఈ లోక తాత్కాలిక కష్టాలు, నష్టములు, బాధలు, వాటి యొక్క ఫలితం శాశ్వత మహిమ, నిత్యానంద మహిమ అని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఇలాంటి అరుదైనటువంటి అదృష్ట భాగ్యాన్ని పొందే ప్రయత్నంలో మనము మరియ తల్లిని తోడుగా తీసుకోవాలి. మరియ తల్లి మనందరికీ శరణ్యంగా ఉంటుంది. ఎంతోమంది భక్తులు కష్టాల్లో, రోగాల్లో, బాధల్లో, ఆపదల్లో ఉన్నప్పుడు మరియ తల్లిని శరణు కోరుతూ ఉంటారు. ఆ తల్లి అవసరాలలో తనను వేడుకున్న ప్రతి వారిని ఆదుకుంటుంది, వారికి తోడుగా ఉంటుంది. వారి జీవన యానంలో వారికి తోడుగా ఉండి ఈ కష్టాల బాధల నుండి బయటపడే మార్గాన్ని మనకు చూపిస్తూ ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు మనము జపమాల జపించిన తర్వాత ఒక చక్కని పాటను పాడుతూ ఉంటాము. జననీ ఓ మరియా చల్లని మాతవమ్మా జీవితయానములో మా తోడుగా నిలువమ్మా. మనకి తోడుగా ఉండమని ఆ తల్లిని నిరంతరము ప్రార్థన చేయాలి. ఆ తల్లిని ఆశ్రయించిన ప్రతి వారు కష్టాల కడగండ్ల నుండి అతి సులువుగా బయటికి ఎక్కుతారు. బాధల భారం నుండి అతి సులువుగా దాని నుండి పాఠాలు నేర్చుకొని పరిశుద్ధతను పొందుతారు. మరి ఆ మరియ తల్లి యొక్క జన్మదినోత్సవ పూజలో పాల్గొనడానికి వచ్చిన మనమందరం మన యొక్క జీవితాలను ఈరోజు ప్రత్యేకించి ఆ మరియమాత యొక్క చేతుల్లో, హస్తాలలో ఉంచుతూ సమర్పిస్తూ ఆమెకు మాదిరి కష్ట నష్టాలలో, బాధల భారాల్లో ఓపికతో ఒడుపుగా ఉంటూ తన కుమారుడి యొక్క సిలువలాగా మోసుకొని పోతూ పరిపూర్ణతను సాధించే ప్రయత్నం చేద్దాం. ముందున్నటువంటి మహిమ కొరకు, పరలోక భాగ్యాన్ని బహుమానంగా పొందడం కొరకు వాటిని ఆనందంతో స్వీకరిస్తూ అనుభవిస్తూ
మనము ప్రయత్నం చేద్దాం. ఆత్మీయ జీవిత ప్రయాణంలో పరిపూర్ణతను సాధించి ఆమె వలె పరలోక సన్నిధిని చేరుకోవడానికి ప్రతి ఒక్కరం కూడా కృషి చేద్దాం. ఈ మన ప్రయత్నంలో తండ్రి దేవుని యొక్క దీవెనలు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, మరియ మాత యొక్క సహకారం అందరినీ ప్రత్యేకించి ఈ పూజలో ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకంను భూలోకంను సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతును అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. సహృదయంబుతో స్తుతి స్తోత్రగానముతో, సంతస హృదయంబుతో స్తుతి స్తోత్రగానముతో అర్పించెదను నా కానుకలు. ప్రీతితో చేకొని దీవించు దేవా, సంతస హృదయంబుతో స్తుతి స్తోత్రగానముతో అర్పించెదను నా కానుకలు. ప్రీతితో చేకొని దీవించు దేవా, సంతస హృదయంబుతో స్తుతి స్తోత్రగానముతో. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓహో సర్వేశ్వరా, మీ జనితైక కుమారుని మానవత్వము మాకు తోడ్పడునుగాక. కన్య అయిన మరియమాత నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలత్వమునకు భంగము కలిగింపక ఆమెకు అధిక గౌరవమును చేకూర్చెను. కావున దుష్టక్రియల నుండి పాప విముక్తి గావించి మా ఈ బలి అర్పణము నీకు ప్రీతిపాత్రలమగునట్లుగా కృపచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఏ చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట
యుక్తము న్యాయము రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితిరి, పాపము చేసిన అతనిని న్యాయసమ్మతముగా శిక్షించితిరి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని సంరక్షించితిరి. కావున క్రీస్తు ద్వారా దూతలు మిమ్ము పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేచేయువారు ధన్యులు, ప్రభువు నామమున వేచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా, 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 హోసానా. భావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. ఈ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు.
ఏ హేళయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షణ మమ్ము రక్షింపుము. ఏలయన నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షణ మమ్ము రక్షింపుము. ఏలయన నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపు. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యంగా పవిత్రకను దేమాత మరిమాతతోనూ, దినని అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సరళపణతో పాటు మమ్మను మోక్షభాగ్యముకు వాసులను చేయము. ఏలైనా విజ్ఞాపన ప్రార్థన నిరంస్థానంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడగు మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి కొరకును, మా బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న మీ ప్రజలను, వారి యొక్క మనవులను ఆలకింపుము.
దయగల తండ్రి, నలుదశలు చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు యేసుక్రీస్తు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని కష్టముల నుండి, బాధల నుండి, వేదనల నుండి మమ్ము కాపాడండి. ప్రతిరోజు మాకు కావలసిన శాంతిని దయచేయండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్ము కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ఏళ్ల వారైన యేసుక్రీస్తువా, మా పాపములను లెక్కింపక శ్రీసభ విశ్వాసములో క్షమాపణ దయచేయము. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రభు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. మాకు సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల,
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుటి వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. ఫైనల్ బ్లెస్సింగ్. భారము చేత అలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, వళాంకని ఆరోగ్యమాత భక్తులారా, దివ్యస ప్రసాద రూపుడైన యేసు ప్రభు ఇప్పుడే మన హృదయాలలోనికి వచ్చి ఉన్నారు. ఆ ప్రభువు మనల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. మన హృదయ సింహాసనంలో ఆసీనుడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు నీ కష్టాలని, నీ బాధలని, వ్యతల్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పుడు మనమందరం కూడా 11 రోజులుగా ఇక్కడ జరుగుతున్నటువంటి పూజా ప్రార్థనలకు పరిపూర్ణతను ఇవ్వడానికి ఒక చక్కని ప్రార్థనలో పాల్గొనబోతూ ఉన్నాము. మీలో చాలామంది ఎంతో దీక్షతోటి, ఎంతో పట్టుదలతోటి క్రమము తప్పకుండా ఈ నవదిన పూజా ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రతికూల పరిస్థితులైన ఈ వాతావరణము ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వాటన్నిటినీ పక్కకు తోసి ఆ తల్లి మరియను వేడుతూ యేసుక్రీస్తు ప్రభు యొక్క దీవెనలు పొందాలన్నటువంటి ఉత్తమ ఆశతో మీరందరూ ప్రయత్నం చేశారు. మీ ప్రయత్నానికి గొప్ప పరిపూర్ణతను పొందేబోయేటువంటి ఈ ప్రార్థనలో మనమందరం కూడా పాల్గొనబోతున్నాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ స్నేహితులారా, యేసు నామం శక్తిగల నామం, యేసు నామం రక్షణ గల నామం, దేవుని నామం ఉన్నతమైన నామం, అది మహిమగల నామం. ప్రపంచమంతా రక్షణ గల యేసు నామమును విశ్వసిస్తూ ఉంది, యేసు నామమును నమ్ముతూ ఉంది. నమ్మి విశ్వసించి వారి వారి జీవితాలలో గొప్ప గొప్ప అద్భుతాలు చవిచూస్తున్నారు. యేసు నామమున రక్షణలో నడుపబడుతున్నారు. యేసు నామములో మారు మనసు పొందుతున్నారు. యేసు నామములో రోగాల నుండి, రుష్టుల నుండి స్వస్థతను పొందుతున్నారు. యేసు నామములో దయ్యముల నుండి, సాతాను క్రియల నుండి విముక్తిని పొందుతున్నారు. బాధల భారాన్ని తమ తమ జీవితాలలో తగ్గించుకుంటున్నారు. శాంతి సమాధానాన్ని పొందుతున్నారు. జీవితాలలో విజయాలు సాధిస్తున్నారు. తమ తమ జీవితాలలో నెమ్మదిని పొందుతున్నారు. ప్రభు కృపలో దినదినము వృద్ధిలోనికి వస్తూ ఉన్నారు. ఇలా ఎంతోమంది ప్రభువు నామములో
తమ యొక్క జీవితాలను ఆనందమయం చేసుకుంటున్నారు, కష్టంలోనూ సుఖాన్ని అనుభవిస్తున్నారు. మరి నీవు అలాంటి మహిమాకృతమైనటువంటి కార్యాలు నీ జీవితంలో చూస్తున్నావా? నీ జీవితంలో రక్షణ గల యేసు నామములో అద్భుతాలు నీకు జరుగుతున్నాయా? మేలులు జరుగుతున్నాయా? లేక నీటి ప్రవాహాన్ని ఆనకట్ట అడ్డుకున్నట్టుగా అవిశ్వాసం, స్వార్థం, సాతాను క్రియలు, పాపం దేవుని కృపను పొందకుండా నిరంతరము అడ్డుకుంటున్నాయా? ఒకసారి చేతులు జోడించి కళ్ళు మూసుకొని అందరము పరిశీలన చేసుకుందాం. ప్రభు యొక్క కృపను పొందకుండా అడ్డుకుంటున్న శక్తులు నీలో ఏమున్నాయో ఒకసారి గమనించుకొని వాటిని తొలగించుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు గొప్ప రోజు. ప్రతి ఒక్కరము యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపానుగ్రహాలు పొందటానికి అర్హులము. ఆ తల్లిని 11 రోజులు ఏకధాటిగా వేడుకున్న మనము ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థనల వలన ఆ కుమారుడి యొక్క దీవెనలను పొందటానికి మనమంతరం కూడా అర్హులము. అయితే ఒక విషయం అయితే, మరియ తల్లి తన యొక్క జన్మదినోత్సవం రోజున మనందరినీ దీవించడానికి, తన హక్కున చేర్చడానికి సిద్ధంగా ఉంది. కనుక సిద్ధపడదాం. మనం కూడా రక్షణ గల యేసు నామాన్ని స్తుతించుదాం. ఒక భక్తి గీతం ద్వారా కీర్తిస్తూ ప్రభువు నామంలో స్వస్థతను పొందడానికి మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. అందరము దయచేసి లేచి నిలబడి గాయక బృందం పాట పాడుతూ ఉండగా ఆ యేసు ప్రభువుని మన హృదయంలోనికి ఆహ్వానిస్తాం. ఆయనను మన గుండె గుడిలో నింపుకొని కష్టాలు ఎదురైనప్పుడు, మన ఆత్మీయ జీవితంలో బాధలు ఎదురైనప్పుడు మనం వెనుకంజ వేయకుండా ధైర్యము వహించి ప్రభువు తోడులో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువు నీ గుండె గుడిలో ఉంటే ఇక నీకు నాకు కావలసింది ఏంది? ఆయన యొక్క అండలో, ఆయన యొక్క కృపలో దేనినైనా మనం సాధించగలం. యేసు ప్రభువు మనతో ఉంటే చాలు, ఇక మనకేమీ కొరత ఉండదు అని చెప్పే ఈ పాటలో మనం అందరము భక్తితో పాల్గొందాం. యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా. నిన్నే నమ్మిన వారిని ఎన్నడూ వీడనని చెప్పావుగా, నిన్నే నమ్మిన వారిని ఎన్నడూ వీడనని చెప్పావుగా. నమ్మి యేసయ్యా నిన్నే చేరగా నువ్వే నన్ను కోరి ఆశీర్వదించవయ్యా, ఆనందం కలిగించగా ఆశీర్వదించవయ్యా, ఆనందం కలిగించగా. యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా. గుండెలోన గూడు నీవై నాలోన దాగిన నా దైవమా, అంద నీవై కొండ నీవై నడిపించే ప్రియ బంధమా. గుండెలోన గూడు నీవై నాలోన దాగిన నా దైవమా, అంద నీవై కొండ నీవై నడిపించే ప్రియ బంధమా. నా ప్రాణమే
యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా నిన్నే నమ్మిన వారిని ఎన్నడూ వీడనని చెప్పావుగా నిన్నే నమ్మిన వారిని ఎన్నడూ వీడనని చెప్పావుగా నమ్మి యేసయ్యా నిన్నే చేరగా నువ్వే నన్ను కోరి ఆశీర్వదించవయ్యా ఆనందం కలిగించగా ఆశీర్వదించవయ్యా ఆనందం కలిగించగా Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. Hallelujah. 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 ప్రియ స్నేహితులారా, ఇప్పుడు నేను చేయబోయే ఈ స్వస్థ ప్రార్థనలో మీరందరూ భక్తియుతంగా పాల్గొనండి. నిలబడగలిగిన వాళ్ళు నిలబడండి. కూర్చోవాలంటే కూర్చొని భక్తితో మీ యొక్క వేదనలను, బాధలను, కష్టాలన్నింటినీ కూడా ఇదిగో మనం నమ్మిన యేసయ్య మీద పెడుతూ ప్రార్థన చేద్దాం. దయచేసి కూర్చోదలుచుకున్న వాళ్ళు కూర్చోండి, మిగతా వాళ్ళు చేతులు రెండు పైకెత్తి భక్తితో ఈ స్వస్థ ప్రార్థనలో నాతో పాల్గొనండి. కాస్త ఇబ్బందిగా అయినా ఓపికతో మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ ప్రభు యొక్క ఆశీర్వాదాలకు పాత్రలను చేసుకుందాం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కృపా సత్య సంపూర్ణమైన ఓ మా ప్రియ పరలోకపు తండ్రి, మాకు మీపై గల అపారమైన ప్రేమకు గాను వందనములు అర్పిస్తున్నాము తండ్రి. తండ్రి మీకే ఘనత, మహిమ, స్తుతులు చెల్లునుగాక. అవును తండ్రి. మమ్మెంతగానో ప్రేమించి మీ ఏకైక కుమారుని మాకు ప్రసాదించావయ్యా. ఆ కుమారునికి పరలోక, భూలోక, పాతాళ లోకములోని సమస్త జీవరాశులన్నిటికంటే ఘనమైన రక్షణ నామాన్ని నీవు ప్రసాదించావయ్యా. ఆమేన్. ఆ రక్షణ నామమును విశ్వసించువాడు రక్షింపబడును అని నువ్వు సెలవిచ్చావు తండ్రి. అవును తండ్రి. తండ్రి సృష్టికర్త మా దేవ, మేము అల్పులమయ్యా, అజ్ఞానులమయ్యా, బలహీనులమయ్యా. అవును ప్రభువా. మా అర్హతలను బట్టి కాక, మా యోగ్యతలను బట్టి కాక, మీ దాసులమైన మా అందరిపై ఈ రాత్రి కాలంలో దయ చూపండి. మీ జ్ఞానమును మాకు ప్రసాదించండి ప్రభువా. ఆమేన్. మీ జ్ఞాన వెలుగులో మీ కుమారుడు యేసు క్రీస్తు రక్షణ నామమున మేమందరము బాగుపడులకులా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ రక్షణార్థమై యేసు ప్రభువు అని మేమందరము మా నాలుకతో ఒప్పుకొనులాగున చేయండి ప్రభు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. రక్షణ గల నామమునకు సాక్షులుగా నిలుచుటకు మమ్మందరినీ ప్రేరేపించండి ప్రభువా. ఆమేన్. మహిమల గల యేసు నామమును విశ్వసించి మేము జీవము పొందినట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాము. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నా నామమున తండ్రిని మీరు ఏది అడిగినను అది మీకు వసగబడును అని వాగ్దానం చేసిన మా రక్షకుడైన క్రీస్తు ప్రభువా, మహోన్నతుడా, దైవ కుమారుడా, తండ్రి దేవుని ప్రత్యక్ష రూపమా, అత్యంత పరిశుద్ధమైన నీ నామమున కూడి మేము నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము. మా స్తుతి ఆరాధనలను, మహిమా ఘనతలను స్వీకరించి మమ్ము దీవించండి ప్రభువా. ఆమేన్. మమ్ము కరుణించండి ప్రభువా. ఆమేన్. మీ రక్షణ వరమును ఇక్కడ చేరిన మీ బిడ్డలందరిపైన కురిపించండి ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. 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 Hallelujah. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో వాడు అధికముగా ఫలించును, వాని యందు నా ప్రేమ, నా ఆనందము పరిపూర్ణమగును అని సెలవిచ్చావయ్యా. మీ యందు జీవించుటకు, మిమ్ము అంటి పెట్టుకొని ఉండుటకు, మీ పరిపూర్ణ ప్రేమను పొందుటకు, మీ ఆనందము మా యందు పరిపూర్ణమగుటకు అడ్డుగా ఉన్న మాలోని ప్రతి పాపమును తీసివేయ్యా. సాతాను దాని క్రియలను, వాటికి దాసులమైన మమ్ము, అపవాదికి దాని శక్తులకు, మోసపు క్రియలకు బందీలైన మమ్ము మీ మహా అద్భుత శక్తిలో గల నామములో ఇప్పుడే ఇక్కడ
విడుదల చేయమని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సముద్ర తుఫానును గర్జించి శాంతింపజేసే ప్రభువా, పిశాచి పీడితులను విముక్తులను చేసిన ప్రభువా, సమస్త జీవరాశులను నీ ఆధీనంలో ఉంచుకునే దేవుడా, అన్ని రకాల తంత్ర శక్తులను, మీ బిడ్డలను పట్టి పీడించే దురాత్మ శక్తులను మీ యందును, మీ మహాశక్తి గల మీ నామమందును బంధించమని ప్రార్థిస్తున్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాటిని మీ యందు లయపరచుకోమని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. వాటిని మీ సిలువ పాదాలకు అంటుకట్టుకుని మమ్ము స్వతంత్రులుగా చేయమని వేడుకుంటున్నామయ్యా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. వైద్యులకే మహావైద్యుడవైన ఓ యేసయ్యా, నీ నామములో స్వస్థపరచబడలేని రోగము లేదు, అవును తండ్రి. ఏ వ్యాధి లేదు, అవును ప్రభువా. తీర్చివేయబడలేని సమస్య లేదు తండ్రి. అవును దేవా. అవును ప్రభువా, నీవు 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచావయ్యా. హల్లెలూయా, పుట్టి గుడ్డి వాడైన భర్తమయ్యకి చూపునిచ్చావయ్యా. హల్లెలూయా, పక్షవాత రోగిని కననీయ స్త్రీ కుమార్తెను స్వస్థపరిచావయ్యా. మరణించిన నాయుని వితంతు కుమారుని జీవముతో లేపావు తండ్రి. అవును ప్రభువా. దయ్యము పట్టిన వారికి, పిశాచి పీడితులకు విడుదలను ఇచ్చావయ్యను. అవును తండ్రి. ఈ రీతిగా అనేక వ్యాధి బాధలచే, జీవిత సమస్యలచే సతమతమవుతూ నిన్ను చేరాలని, నిన్ను తాకాలని, నీ అంగి అంచును తాకితే చాలు, అవును తండ్రి. నీ నీడ పడితేనే చాలు, అవును ప్రభువా. బాగుపడగలమని ఎంతో ఆశతో నీ సహాయము కోరి వచ్చిన ఏ ఒక్కరిని నీవు ఎన్నడూ నిరాధరణ చేయలేదు, నిరాకరించలేదు ప్రభువా. అవును తండ్రి. నీ వద్దకు వచ్చే జన సమూహమును చూచి, హల్లెలూయా, కాపరి లేని గొర్రెలే ఉన్న వారిని చూచి నీ హృదయము తరుక్కుపోయిందన్నావయ్యా. అవును ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాలిగల యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. భారం చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానని పలికి మీ వద్దకు వచ్చిన ప్రతి వారి మీద మహా అద్భుతకరమైన నీ చల్లని హస్తములను ఉంచి, వారిపై ఉంచి, వారిని తాకుతూ వారు మీరు స్వస్థులు కండి, ఇది నాకు ఇష్టమే అంటూ వారి వారి రోగములను నయం చేశావు, పీడితులకు విమోచన ఇచ్చావు. జీవిత కష్టములను, భారములను తొలగించి వారిని ఆదుకున్నటువంటి యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా. నీవు కరుణామయుడవయ్యా, నీవు దయగల దేవుడవయ్యా, నీవు జాలిగల దేవుడవయ్యా, నీకు స్తోత్రము ప్రభువా. నీ ప్రేమ ఎంతో మహనీయమయ్యా యేసయ్యా. నీ ప్రేమను బట్టి నీకు వందనాలు తెలుపుతున్నాము. ఇదిగో ఈరోజు మీ సన్నిధి చేరి మరియ తల్లి జన్మదినోత్సవ పూజ వేడుకల ద్వారా మేము మహిమపరుస్తూ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం ఉంచకండి. ప్రతి ఒక్కరిపైన మీ కరుణ ప్రసాదములను కురిపించండి. ఇక్కడ ఉన్న ఈ బిడ్డలు ఎవరెవరు ఏ సమస్యతో, ఎవరెవరు ఏ రోగముతో, ఎవరెవరు ఏ బాధతో, ఏ హృదయ భారముతో, మనోవేదనతో, ఏ జీవిత కష్టంతో వచ్చి ఉన్నారో సమస్తము ఎరిగి ఉన్నవా ప్రభువు. సర్వమును సమస్తమును ఎరిగిన వాడవై నీవు సర్వంతర్యామి, ఆశ్చర్యకరుడవు దేవుడవు. తండ్రి దేవుని మహా అద్భుత శక్తిని నీ యందు కలిగి ఉన్నవాడు. నీవు గర్జించినచో సాతాను పారిపోవును, నీవు ఆజ్ఞాపించినచో పీడితులు విమోచన పొందుతారు. నీవు ఒక్క మాట పలికితే చాలు అన్ని రోగములు మాయమవుతాయి. నీ కళ్ళు చూపులలో కష్టాలు, కన్నీళ్లు అన్నీ కూడా తుడిచివేయబడతాయి. అవును ప్రభు, మేము నిన్ను విశ్వసిస్తున్నాము, నిన్ను ప్రేమిస్తున్నామయ్యా. దావీదు కుమారా, మమ్ము కరుణించయ్యా. నువ్వు ఒక్క మాట పలికినా మేమందరము స్వస్థత పొందగలమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకించి ఓ ప్రభువా, జ్వరముతో ఉన్న వారిని, తలనొప్పి, వెన్ను నొప్పి, కీళ్ళ నొప్పులతో, క్యాన్సర్ వ్యాధులతో, ఇంకా ఇతర వ్యాధుల చేయబదు బాధపడుతున్న వారిని మీ దయతో స్వస్థపరచండి. మరి ముఖ్యంగా త్రాగుడు, జూదము, వ్యసనాలకు
దురాత్మ శక్తులకు బందీలైన వారిని విముక్తి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కృపలో అందరినీ బలపరచండి ప్రభువా. మద్యపానము ధూమపానములకు బానిసలై వారి వారి కుటుంబాలకు భారంగా మారి భార్యను బిడ్డలను హింసిస్తూ కుటుంబాలలో అల్లకల్లోలము సృష్టిస్తున్న వారిని నీకు సమర్పిస్తున్నామయ్యా. వారు తమ బలహీనతలను అధిగమించలాగిన ప్రతి ఒక్కరికి మీ రక్తం చేత కడిగి వారిని స్వస్థపరిచే శక్తిని ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. అపార్థాలు, మనస్పర్ధలతో, కోపావేశాలతో, ఆర్థిక ఇబ్బందులతో, సరి అయిన నివాసాలు లేక, ఉద్యోగాలు లేక, దీర్ఘ వ్యాధుల చేత అస్తవ్యస్తంగా ఉన్న కుటుంబాలను ఈ రాత్రికే తల్లి మరియమాత పేరట సందర్శించి ఆ బిడ్డలను మీ ఆధీనంలోనికి తీసుకొని కుటుంబ పరిస్థితులను చక్కపరచండి ప్రభువా. ఆరోగ్య పరిస్థితులను, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచమని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రత్యేకించి ఓ కరుణగల దేవా, దయగల ప్రభువా, సంతాన ప్రాప్తి లేక బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ఈ విషయమై ఎంతో వేదనతో బాధపడుతున్న బిడ్డలను నీకు సమర్పిస్తున్నాము నాయన. ఉడికిపోయిన వయసులో అబ్రహాము సారాలకు కుమారుడిచ్చావు. పండు ముసలి ప్రాయంలో జకరియా ఎలిజబెతమ్మకు నీవు కుమారుడిచ్చావు. గుడ్రాలైన హన్నాకు కుమారుడిచ్చి దీవించావు తండ్రి. అవును దేవా, నీవు మహాశక్తి గల దేవుడవు. లేమి నుండి, శూన్యము నుండి సమస్త సృష్టిని కలిగించిన దేవుడవు. సర్వము నీకు సాధ్యమే ప్రభువా. నీ బిడ్డల కన్నీటి మొరలను ఆలకించు తండ్రి. సంతాన భాగ్యం ఇచ్చి వారి కన్నీటిని తుడిచేవేమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ప్రభువా, వివాహము కొరకు ప్రయత్నాలు చేస్తున్న యువతి యువకులకు సరియైన తోడును ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతేకాకుండా యువతి యువకులు వారికి కావలసిన జ్ఞానము, వివేకము, తెలివితేటలు, సమయస్ఫూర్తి, పట్టుదలను దయచేసి తల్లి వేళాంగని ఆరోగ్యమాత వేడుదలలో వారికి బంగారు భవిష్యత్తును, చక్కని మార్గమును సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాము. మీ చిత్తమైతే ఉద్యోగ అవకాశాలు కల్పించి గొప్ప ఆర్థిక స్థితిలోనికి ఇదిగో మా యువతి యువకులను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారిని మీ కృపలో భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, తల్లిదండ్రులకు, కుటుంబములకు దూరంగా ఉన్న పొరుగు రాష్ట్రాలలో, విదేశాలలో పనిచేస్తున్న మా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. మహాకృపగల దేవ, మరియు ముఖ్యంగా గత 11 రోజులుగా ఈ నవదిన పూజా ప్రార్థనలలో ఎంతో భక్తి ప్రపత్తులతో, రెట్టించిన విశ్వాసంతో, క్రమము తప్పకుండా దీక్షగా పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకము చేసుకొని వారి వారి జీవితాలలో, వారి కుటుంబాల్లో ఉన్న కొరతలను తీర్చివేయండి. వారికి మనశ్శాంతిని దయచేయండి. అనారోగ్యంతో వృద్ధాప్యంలో ఉన్న వారికి మీ ఆరోగ్యాన్ని, బలాన్ని, ధైర్యాన్ని ప్రసాదించండి. పరిశుద్ధ విలాంకని ఆరోగ్యమాత, నీవు దయగల మాతవని, మహా కనికరం గల తల్లివని మేము నమ్ముచున్నామమ్మా. నిన్ను నమ్మి నీ దరి చేరు వారెవరిని నీవు ఎన్నడూ ఒమ్ము చేయవు, నిరాదరణ చేయవని, విడనాడవని గొప్ప తల్లివని మేము విశ్వసిస్తున్నాము. మరి ఈ పరిశుద్ధ పుణ్యక్షేత్రంలో ఈనాడు దివ్య పూజలో పాల్గొంటూ నీకును నీ పరిశుద్ధ కుమారుడు యేసుక్రీస్తుకు సమర్పిస్తున్న ఈ మా ధూప దీప ఫల పుష్ప నైవేద్య ఆరాధనలను గైకొని ఒక్కొక్కరికి కావలసిన దీవెనలను కురిపించండి. ఎంతోమంది వందలు వేలలో ఈ పుణ్యక్షేత్రంలో ప్రార్థించి మేలులను, కృపలను, దీవెలను పొందుతున్నారు. మరి మాకు కూడా ముఖ్యంగా వివాహము కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి అందరికీ మీ దీవెన దయచేయండి. ప్రతి కుటుంబానికి మీ దివ్యకుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క తోడ్పాటు, తండ్రి దేవుని యొక్క కృపాశీర్వాదములు, పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయండి ప్రభు. దూతల సమూహముల కాపుదల నిరంతరము వారి చుట్టూ ఉండేటట్లుగా ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లి మరియమాత, వేళాంగని మాత, ఆరోగ్యమాతగా నేడు మా మధ్య నీ జన్మదినోత్సవం కొనియాడుకుంటూ మమ్మల్ని అందరినీ నీ సన్నిధికి నడిపించినందుకు నీ కుమారుని యొక్క దీవెనలతో మరొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, ముఖ్యంగా ఈరోజు ఈ దివ్య పూజాబలిలో పాల్గొంటూ మా అందరి కొరకు ప్రార్థన చేసిన ఈ గురువులందరినీ మీకు సమర్పిస్తూ వారికి మీ పేరట మంచి ఆయురారోగ్యములు, జ్ఞానము, బలమును, శక్తిని దయచేసి
నీ బిడ్డలందరినీ కూడా నీ కుమారుని సన్నిధికి నీ ద్వారా చేర్చుటకు కావలసిన ప్రతి దీవెనను కురిపించమని రక్షకుడు మా ప్రభువగు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.